నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫ్రీ లైట్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లిక్కర్ స్కామ్ కేసుపై స్పందించిన రాజ్ కసిరెడ్డి విజయసాయి రెడ్డి చరిత్రను బయట పెడతానంటూ కౌంటర్ ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగింపు హెచ్సిఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశం కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పనిచేస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు పోలీస్ స్టేషన్ ముందే చనిపోతా నార్సింగి పిఎస్ ఎదుట లావణ్య హల్చల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు మహమ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్సిఏకి అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. దీంతో ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించనున్నారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్మన్ విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అజారుద్దీన్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఇకపై టికెట్లపై కూడా పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మన్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు మహమ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్సిఏకి అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. దీంతో ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించనున్నారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్మన్ విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అజారుద్దీన్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయన్నారు. ఇకపై టికెట్లపై కూడా పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మన్ తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ వినిపిస్తుందా? రైట్ శ్రీలత, ఏదైతే ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కి సంబంధించి ఆ స్టాండ్ పేరు మహమ్మద్ అజారుద్దీన్ పేరుగా పెట్టుకోవడం జరిగింది. అజారుద్దీన్ హెచ్సిఏ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అయితే ఈ పేరు పెట్టడాన్ని అప్పటి నుంచి చాలా మంది వ్యతిరేకించడం జరిగింది. హైదరాబాద్ క్రికెటర్స్ కాదు, అయితే హెచ్సిఏలో ఉన్న చాలా మంది సభ్యులు కూడా వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి నార్త్ స్టాండ్ కి నార్త్ స్టాండ్ కి అజారుద్దీన్ స్టాండ్ గా కూడా పేరు పెట్టడం జరిగింది. అయితే దీని మీద అంబుడ్స్మన్ కు వెళ్ళడం జరిగింది. లార్డ్స్ క్రికెట్ క్లబ్ అంబుడ్స్మన్ ఈశ్వరయ్య దీనికి సంబంధించి విచారణ జరిపారు. గత కొద్ది రోజులుగా కూడా ఈ నార్త్ స్టాండ్ పేరు మీద విచారణ జరిపిన అంబుడ్స్మన్ ఈశ్వరయ్య ఈ పేరు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే హెచ్సిఏ క్రికెట్ ఏదో దానికి అధ్యక్షుడుగా మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నప్పుడు ఈ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం.
దీనికి సంబంధించి కూడా నార్త్ స్టాండ్ సంబంధించి కూడా అప్పట్లోనే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా అజారుద్దీన్ ఆ నార్త్ స్టాండ్ తన పేరును పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ ఎప్పుడు క్రికెట్ జరిగినప్పటికీ కూడా నార్త్ స్టాండ్ పేరు రాకుండా అక్కడ మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్ అనే పేరు వస్తుంది. సో ఇప్పుడు ఆ పేరును కూడా తొలగించాలి, నార్త్ స్టాండ్ గానే పెట్టాలని చెప్పేసి అంబుడ్స్మన్ ఈశ్వరయ్య చెప్పడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఇక్కడ నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అవుతుందో ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ ఏదైతుందో నార్త్ స్టాండ్ కి నార్త్ స్టాండ్ గానే పేరు పెడతారు తప్ప ఎక్కడ కూడా మహమ్మద్ అజారుద్దీన్ పేరు ఉండబోదు అనే మాట ఈశ్వరయ్య ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం తెలుసుకుంది. శ్రీనివాస్, ఆయన పేరు పెట్టడం వెనకాల వ్యర్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు కదా, అవేంటి అసలు? ఆ వ్యర్థ ప్రయోజనాలు అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది అక్కడ అసలు? ప్రయోజనాలు అంటే ఏం లేదు, అది మహమ్మద్ అజారుద్దీన్ పేరు అలాగే ఉండిపోతుంది. ఒకవేళ ఆ పేరును ఎప్పుడే తొలగించకపోతే కనుక ఆ నార్త్ స్టాండ్ కి అజారుద్దీన్ పేరు అలానే ఉండిపోతుంది అనేది. ఎప్పుడు క్రికెట్ జరిగినా నార్త్ స్టాండ్ పేరు మీద మహమ్మద్ అజారుద్దీన్ పేరు మీద వస్తుందని చెప్పేసి, అంటే అజారుద్దీన్ పేరు అలానే ఉండిపోతుంది, చాలా మంది గుర్తుంచుకుంటారు అని చెప్పేసి తన స్వప్రయోజనాలతోనే పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్క్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అయితే పిటిషన్దారులు కోరినట్టు వర్క్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సిజేఐ నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపడతామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఏదైతే 73 పిటిషన్లు ఈ వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి వ్యతిరేకంగా ఈ పిటిషన్లు వేయడం జరిగింది. అయితే దీని మీద విచారణ జరిపిన సిజేఐ ఈ విచారణను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే కనుక ఈ పిటిషన్ సంబంధించి వక్ఫ్ సవరణ చట్టం అమలుపై స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషనర్లు కోరడం జరిగింది. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ప్రతివాదులందరికీ సిజేఐ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. రేపు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు విచారణ చేపడతామని చెప్పేసి కూడా పిటిషనర్లు చెప్పడం జరిగింది. అయితే పిటిషన్ లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశం చేయడం జరిగింది. ఏదైతే వక్ఫ్ బిల్లుకు సంబంధించి పిటిషనర్లు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే వక్ఫ్ బోర్డు అనేది ఏదైతుందో అది ముస్లింలకు సంబంధించి వాళ్ళకి ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్నారు కాబట్టి ఆస్తుల మీద డీనోటిఫై చేసే సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వక్ఫ్ సంబంధించి యూజర్ ఆస్తులు ఏవైతున్నాయో వాటిని రిజిస్టర్ చేయడం అనేది పలు మార్లు దుర్వినియోగం అయిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ లో చట్టాలు చేస్తారో ఆ చట్టాలు అమలవుతున్నాయి. కాబట్టి ముస్లింలకు సంబంధించి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న కూడా సిజేఐ లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక వక్ఫ్ ఏదైతే కొన్ని ల్యాండ్స్ ముఖ్యమైన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ హైకోర్టు కాబట్టి అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించిన కొన్ని భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా తమవేనంటూ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ కూడా వక్ఫ్కు చెందవు, ఇవన్నీ కూడా పురావస్తు శాఖకు సంబంధించినవి అని చెప్పేసి కూడా
సుప్రీంకోర్టు సిజేఐ తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పిటిషనర్ తరఫున ఎవరైతే కపిల్ సిబాల్ న్యాయవాదిగా వ్యవహరించారో, అదేవిధంగా ప్రభుత్వం తరఫున మనకి సాలిసిటర్ జనరల్ దీన్ని సాలిసిటర్ జనరల్ జేపీ మెహతా ఎవరైతే ఉన్నారో, తుషార్ మెహతా ఉన్నారో, వాదనను వినిపించడం జరిగింది. అయితే వక్ఫ్ అనేది కేవలం ఒక చారిటీకి సంబంధించింది మాత్రమే అని, హిందూ ధార్మిక చట్టాలను సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి కూడా తన వాదనలో తుషార్ మెహతా కోర్టు ముందు వినిపించడం జరిగింది. అయితే తాజాగా తీసుకొచ్చిన చట్టం అమలు నిలిపివేయాలని చెప్పేసి పిటిషన్లు కేవీఎస్ పిటిషన్ కూడా వేయడంతో ఇరువైపుల వాదన విన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, అదేవిధంగా జస్టిస్ సంజయ్ కుమార్, అదేవిధంగా జస్టిస్ కె విశ్వనాథ్ ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. రేపు 2 గంటలకు మరోసారి ఈ విచారణ కొనసాగబోతుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. లిక్కర్ కేసులో నోటీసులపై 24 గంటల్లోనే స్పందించారని రాజ్ కసిరెడ్డి తెలిపారు. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఒక బట్టెబాజ్ మనిషి అని, ఆయన చరిత్రను అందరి ముందు పెడతానని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఒక సైడు వార్తలు వేయకండి అంటూ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రులు మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతారని లావణ్య వాపోయింది. ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న 4 వచ్చారండి. 4 వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై బీఆర్ఎస్ ప్రేమతోనే హెచ్యూపై 2 పార్టీల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సంఖ్యాబలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకునేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు. చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడేది అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటి అయినది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాటలు మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఏ మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే నువ్వు మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో
అనంతపురం జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్రపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేను చేసిన ఈ ముందడుగు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఈ మంత్లో ఈసారి వినూత్నంగా 20 ఏళ్ల యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 75 ఏళ్ళ వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు. దేనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూటమి నాయకులతో సమావేశమయ్యారు. రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. అంతేకాకుండా సీఎం పుట్టినరోజు వేడుకలకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అందరం ఇక్కడ తెలుగుదేశం ఇతర మిత్రపక్షాలతో కలిసి మేము ఇక్కడ సమావేశమైనటువంటిది ఈ విషయం ప్రధానంగా రేపు 20వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి యొక్క 75వ జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి ఆత్మీయులు అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం ఉప్పల్లోని రామంతపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. వెంటనే వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు మేలు జరుగుతుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇటీవల కాలంలో లోక్సభలో, రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం, దానికి ఇటు లోక్సభ, రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా 38 నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి, అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్ అని చెప్పని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.